అక్క మన తరపు చుట్టాలు అందరు వచ్చేసారు. పిన్ని, అక్క, బాబాయ్, తమ్ముడు, అన్న అందరు వచ్చేసారు. హలో, మీకే కాదు చుట్టాలు, మాకు చుట్టాలు ఉన్నారు. తమ్ముళ్ళు, అక్కలు, సన్నాసులు అందరూ వచ్చేసారు. యో యో మానస్ మైనస్ మండి అరేబియన్ రెస్టారెంట్. ఏమైంది వీడికి ఇలా కరుస్తున్నాడు? మన కుక్క అరిచింది, అప్పుడు అరుస్తున్నాడు అలాగా. Manos, what do you want? Yeah, you want what? Yeah, you want what? వరకు బానే ఉన్నాడు కదా. ఈడికి ఏమైంది? ఈడికి కుక్క కరిచిందా? లేదు, ఈడికి అరిచాడు. మీ తరపున చుట్టాలు అసలు ఏం డెడికేషన్ లేదు. చూడు మా బాబాయ్ ఎంత డెడికేషన్. హాస్పిటల్ బెడ్ నుంచి సెలైన్ ఎక్కించుకొని డైరెక్ట్ గా వచ్చేసాడు. ఒరే, ఇది సెలైన్ కాదురా, మందు. తాగితే ఎక్కట్లేదని డైరెక్ట్ నరాలకు పెట్టేశా. What a vision, what a thought. ఏయ్, నువ్వు ఈ పువ్వులా ఉన్నావు. అది వాడిపోయింది. ఆడి చెప్పింది అదే, నువ్వు వాడిపోయేలా ఉన్నావని చెప్పి. అంజలి అయినా కొత్త ఇంటికి ఆవు దూడని తీసుకొస్తారు, మరి ఆమ్మూత వచ్చింది ఏంటి? అమ్మూత అదే పడుతుంది. నువ్వు వచ్చావుగా. కంగ్రాచులేషన్స్, మొత్తానికి నీ కోరిక తీరింది నాళ్ళ తర్వాత. సూపర్. అసలు కానీ ఆవిడ కోరిక తిరిగిందని మా ఆవిడ కోరిక తెలియదు. ఇంకా ఆయన కోరిక ఏంటి? అందరం పిల్లల్ని చేసుకుందాం, చేసుకోలేపాడు పాపం. తాతయ్య, ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకుంటే కంటి చూపు బాగా కనబడుతుంది. ఇది వేసుకో. సరే కానీ అది కంటి చూపు టాబ్లెట్. మరి ఇవన్నీ ఏంటి టాబ్లెట్లు? ఇవన్నీ ఎనర్జీ. మరి నాయనమ్మ పోయింది కదా. ఆ వేసుకుంటేనే పోయింది. తాత, గృహప్రవేశం కదా? అవును. భోజనాలు ఉన్నాయా? ఉన్నాయి. నాకు గులాబ్ జాములు కావాలి. అరే నరేష్, గులాబ్ జామ్ లాంటి అంటే ఫ్రిడ్జ్ లో పెట్టొచ్చా? ఇప్పుడు భోజనం అయినాక కిల్లి ఏమైనా ఉంటుందా? ఉంది, ఎందుకు లేదు? ఏది? అరే నరేష్, ఫ్రిడ్జ్ లో పెట్టా. what an intelligent boy. పవన్ చాలా గ్రేట్. అవునా? ఎందుకురా? ఎంత పెద్ద ఇల్లు కట్టడం అంటే మన వల్ల అవ్వదు. ఆడవాళ్ళు కాక మేస్త్రిని పెట్టుకున్నాడు. వాళ్ళు ఎంత పెద్ద ఇల్లు కట్టించారు. అసలు నాకు ఏమైనా కట్టించావురా నువ్వు? అసలు చిన్నది నేను కట్టిన ముందు వాళ్ళంతా వేస్ట్. ఏం కట్టావురా? నా గుండెలో నీకు పెద్ద గుడే కట్టేశాను అనమాట. అవును శిరీష, మొన్న సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్ళింది కదా, అక్కడ ఏం చేసింది ఆవిడ? ఏమో నాకేం తెలుసు. చందమామ నువ్వే కదా, నీకు తెలియకుండా ఉంటదా? ఇదంతా ముందు దిష్టి తీయడానికి మనకు కర్పూరం కావాలి. కర్పూరం ఎక్కడుంది? కర్పూరం తెప్పించానుగా ఇందాక ఇక్కడే. స్టఫంగా తినేస్తున్నాడు కర్పూరాన్ని. ఇలా ఉన్నావు నువ్వు. ముహూర్తానికి టైం అవుతుంది, కొబ్బరికాయ తెప్పించండి. ఇదిగో కొబ్బరికాయ, ఇగో. ఒరే, కొబ్బరికాయ కొట్టి తెమ్మన్నారా? నువ్వే డబ్బు తీసుకొచ్చు. నీళ్లు లేవని ఆ నీళ్లు ఇంట్లో పోసుకున్నా. నువ్వు సూపర్ రా. సరే, కొబ్బరికాయ లేకపోతే కనీసం గుమ్మడికాయ తెప్పించండి. గుమ్మడికాయ మీ దగ్గర ఉంది, ఎత్తు కొడేస్తాం. ఇవన్నీ చాలు కానీ టైం అయిపోయింది ముహూర్తానికి. వెళ్దాం పదండి గృహప్రవేశం. వావ్, ఇల్లు భలే ఉంది. సూపర్. చిచ్చి, ఇదేం బాలేదు. పవన్ నిలయం ఏంటిది? పెడితే గిడితే మా అక్క పేరు పెట్టాలి కానీ ఈ డొక్కడొక్కడి పేరు పెట్టారేంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా అక్కని పెళ్లి చేసుకున్న తర్వాత మేము ఇచ్చిన కట్నం డబ్బులతో బిజినెస్ చేసి నువ్వు పైకి వెళ్తావు. అలాంటప్పుడు అక్క పేరు పెట్టుకోవాలి కానీ ఏంటిది? ఇది చాలా తేడాగా ఉంది. ఇన్ని రోజులు డీసెంట్ ఫ్యామిలీ ఇలా బిహేవ్ చేస్తారు అసలు అనుకోలేదు. మేము కూడా చాలా డీసెంట్ పద్ధతైన ఫ్యామిలీ అనుకున్నాం, అందుకే మా అక్కని ఇచ్చాం. లేకపోతే ఏంటి అసలు? అని ఇల్లు కట్టుకుని అందరినీ పిలిస్తే వీళ్ళంటి ఇలా గొడవ పడుతున్నారు. ప్రశాంతం లేకుండా నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఏం చేయొద్దు కానీ ఫస్ట్ పంతులు గారిని పిలిచి ఆ గృహప్రవేశం అయితే కానిచ్చేద్దాం. పంతులు రండి మీరు. చెప్పు నాయనా. పంతులు గారు, ఈ గొడవలన్నీ ఆగాలంటే ఫస్ట్ ఆ గృహప్రవేశం చేసేసేయండి. మీరు చేసిన గొడవ వల్ల ముహూర్తం దాటిపోయింది. మరో 2 గంటల దాకా ముహూర్తం లేదు. అయ్యో, ఇప్పుడు ఎలా అండి? 2 గంటలు వీళ్ళు మేనేజ్ చేయడం అంటే చాలా కష్టం. మన వల్ల కాదు, ఒక పని చేద్దాం. శ్రీదేవి రామకమికి ఫోన్ చేద్దాం. 2 hours ఇక్కడ ఈవెంట్ అరేంజ్ చేద్దాం. అప్పుడు ఈ గొడవ సాల్వ్ అయిపోద్ది. మన వాళ్ళు వీళ్ళని ఎంటర్టైన్ చేస్తారు, వాళ్ళందరినీ కలిపేస్తారు. ఇంకా కదా లేట్ చేయకుండా ఫస్ట్ శ్రీదేవి రామ కంపెనీ కాల్ చేయండి. హలో, శ్రీదేవి రామ కంపెనీ. ఎందుకు పిలిచారు మమ్మల్ని? మా అన్నయ్య ఇల్లు కట్టుకున్నాడు, ఈ రోజు పూజ చేసాం. ఓహో, ఇంట్లో దూరే కార్యక్రమమ్మా? అది దూరే కార్యక్రమం కాదు, దానికంటూ పేరు ఉంది. మరి సమస్య ఏంటి? మంచి విషయమే కదా. మా అన్నయ్య కష్టపడి డబ్బులతో ఇల్లు కట్టుకున్నాడు, పేరు పవన్ ఎలా పెట్టాం. అది వద్దంటారేంటాలు? ఎలా పెడతారండి? అలా ఎలా పెడతారు? మేమిచ్చిన డబ్బులతోనే కదా ఇంత ఎదిగి ఇంత పెద్ద ఇల్లు కట్టాడు. పెడితే గిడితే మా అక్క పేరు పెట్టాలి. మా అన్నయ్య టాలెంట్ మీద కష్టపడి ఏమంది టాలెంట్ ఏం లేదు అక్కడ. ఆ విషయం నాకు అయినా ఇంట్లో పెద్ద టెన్షన్ విషయం ఏంటి? ఈ పేరొద్దు ఆ పేరొద్దు, డైరెక్ట్ గా శ్రీదేవి డ్రామా కంపెనీ నిలయమని పెట్టుకోండి.
కానీ రష్మి ఒక్క నిమిషం ఇలా రండి. వీళ్ళిద్దరూ చాలా గొడవ పడి హాట్ గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం ఏ సొల్యూషన్ చెప్పినా అది పనికిరాదు. వీళ్ళిద్దరిని కొంచెం కూల్ చేసి ఎంటర్టైన్ చేసి అప్పుడు మనకు ఒక సొల్యూషన్ చెప్తే మీరేమంటారు? అంతే. పేరు నీది? నీదేం పేరు? నా పేరు సత్తిరా. నా పేరు గుత్తిరా. నీ పేరేంటి? పేరే మర్చిపోయావా? నిన్నే మర్చిపోయిన పేరు మర్చిపోయిన హక్కు చెక్కు ఈవిడకుంది ముక్కు. మాదిలో మైకిల్ జాక్సన్ ఉన్నాడు, ఆడ మామూలుగా ఉన్నాడు. మీది అమెరికా గాట్ టాలెంట్ కదా, ఇక్కడ మల్టీ టాలెంట్ ఇక్కడ. ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో. ఈ రోజు మన ఎంటర్టైన్మెంట్ కొంతమంది స్పెషల్ పీపుల్ మధ్యలో జరగబోతుంది. వాళ్ళు ఎవరో కాదు, ఈ ఫుడ్ డెలివరీ పర్పస్ గానీ ఎవరైతే మన కోసం కష్టపడుతూ టైం కి మన ఆకలి తీరుస్తున్నారో వాళ్ళందరికీ ఈ రోజు ఎంటర్టైన్మెంట్ రూపంలో వాళ్ళందరూ ఆకలి తీర్చే బాధ్యత మేము తీసుకున్నాం. సార్ మీ పేరు? మొహమ్మద్ నసీరుద్దీన్ అండి. ఫుడ్ డెలివరీ 2019 నుంచి ఇదే చేస్తున్నా మేడం. నా పేరు కృష్ణమోహన్ మేడం. బైక్ టాక్సీ మేడం 4 years చేశాను. ఆర్టిస్ట్ వర్సెస్ ఆర్ రైడర్స్. నువ్వు గేమ్ కాదు భవానీ మనసు గెలిచావబ్బా. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది ఉన్నెలమ్మ, ఎన్నో ముక్కులిస్తారు గాని లేది వేడి చెమ్మ. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని నాపలు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ నాపలేమని డైలాగ్ కొట్టినా మేడం. రీసెంట్ గా ఒక పరీక్షలు ఆపేసిర్రు. పాటలుగా చూస్తే మీ నాన్నలాగా ఉన్నాడు రా. వెన్నెలల్లే పూలు విరిసి తెనెలు చిలికేను, చెంత చేరి ఆదమరిచి ప్రేమను కొసరేను, చందనాలు జల్లు కొరిసి చూపులు కలిసెను, చందమామ పట్ట పగలి నింగిని పొడిచెను. ఆయన పేరనేది ఒక ఎమోషన్ మనందరికి. కన్నె పిల్ల కలలే నాకిక లోకం, సన్నజాజి కళలే మోహన రాగం, చిలకల పలుకులు అలకల ఉలుకులు, నా చెలి సొగసులు నన్నే మరి పెంచే. పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా. కరెంట్ లేదా ఏంటి? ట్రాన్స్ఫార్మర్ మీద వేసావు, మొత్తం పేలిపోయింది. నువ్వు టీవీలో ఏ ప్రోగ్రాంలు అయితే చూస్తావో నీకు ప్రత్యక్షంగా చూపించి నిన్ను ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది. అమ్మమ్మ నువ్వు చెప్పినట్టు వచ్చారు. ఏమంటే నేను కూడా మీ న్యూస్ వాళ్ళ గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, ఇప్పటికి దొరికారు. మీరే మా న్యూస్ కి దొరకట్లేదు. మీరు న్యూస్ ఎలా సేకరిస్తారండి? రిపోర్టర్స్ ఉంటారుగా. ఒకవేళ రిపోర్టర్స్ లేకపోతే? సీసీ క్యామ్స్ ఉంటాయి, అవి కూడా లేకపోతే? అవి లేక మీరు దొరకట్లేదు. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. బామా స్టార్ట్ చేయమను. వెయిట్ లాస్ అవ్వాలరా, ఒక మంచి ఆసనం చెప్పు. వెయిట్ లాస్ తప్పకుండా అవుతారు, రోజు 1 గంట చేస్తే చాలు. 2 గంటలు చేస్తే మీ పిల్లలు మిమ్మల్ని లాస్ అవుతారు. హ్యాండ్స్ అప్ తీసుకోండి. ఒక్క నిమిషం, మీరు మాటికి హ్యాండ్స్ అప్ అనకండి, వీడికి భయం వేస్తుంది. ఒకసారి అక్కడెక్కడ ఉన్నారు వాళ్ళు, సడన్ గా డోర్ తీసి హ్యాండ్స్ అప్ అన్నారు. వీళ్ళందరూ ఆధార్ కార్డులు మేము తెప్పించాము, చూద్దామా?
ఈ అమ్మాయికి మతిస్థిమితం లేదు, కొంచెం ఎవరైనా కనిపెడితే. తీసేయ్ దరిద్రాన్ని తీసేయ్. ఎలా ఉన్నాడో తెలుసా? ఇప్పుడే జైల్లోంచి బయటకు వచ్చిన వాళ్ళగా ఉన్నాడు. సుస్వాగతం ఈ జీవితం నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది. ఏ నాటికి విడిపోదని చెప్పాలన్నది. మరొక్క మారు ఆ మాటే మనస్సు వింటోంది.